బుజ్జి, నువ్వు ఒకవేళ వాళ్ళ ప్రాపర్టీలు ఓలైన దుకాన్లు ఎవరైనా ఆస్తులు కొంటే పేరు మార్చుతావా? నేను కొనుక్కున్న వాడు నా పేరు నేను మార్చుకుంటా. ఒకవేళ ఒక పెద్ద హీరోయిన్లు కొంటే వాళ్ళ పేరు ఉంచుకుంటావా మార్చుతావా? ఓలై కొంటేంది, ఓలై కొన్న నా పేరు విన్న మార్చుకుంటా, అది నాది. అయితే నీకు ఒక ముచ్చట చెప్తాడా, ఈ లలిత జ్యువెలర్స్ ఎండి తెలుసా నీకు? ఓ గాతాతనా గా టీవీలలో వస్తాడు, డబ్బులు ఎవరికి ఊరికి రావంటాడు. ఆయనది తెలియదు, ఆయన తెలుసు. ఆయన ఓళ్ళు చెప్పు, ఆయన ఏంటిది లలిత జ్యువెలర్స్ కి? ఆయన ఓనరు. అయితే ఆ ఓనరు మొన్న సావిత్రి గురించి కొన్ని వ్యాఖ్యలు చెప్పిండు. అసలు సావిత్రిలో తెలుసా? సావిత్రోలు గా కీర్తి సురేష్ కాదు బుజ్జి, కీర్తి సురేష్ అలా నటించింది మహానటి. తెలియదా నీకు సావిత్రి? నాకు తెలియదు, నేను గుట్టలేక అప్పుడు మరి వాళ్ళు తెలియదు. చెప్తా, ఇంకా వాళ్ళకు కూడా చెప్తా, వాళ్ళతో పాటిను. అందరికీ నమస్కారం. ఇవాళ ఒక గమ్మతి ముచ్చట తీసుకొచ్చినోళ్ళ డబ్బులు ఊరికే రావు అనే డైలాగ్ తో తెలుగు రాష్ట్రాలలో ఫేమస్ అయిన ఎవరు? లలిత జ్యువెలర్స్ ఎండి కిరణ్ కుమార్ గారు. ఆయన మొన్న ఇంటర్వ్యూలో ఒక గమ్మతి ముచ్చట చెప్పిండులా, సావిత్రి గారి గురించి కొన్ని వాక్యాలు చెప్పిండు. అవి విన్నాక నాకు ఏమన్నా మంచిగా అనిపించిందా, అందుకే ముంగడ తీసుకొచ్చినలా. సావిత్రి అంటే ఎవరు? మహానటి. ఇప్పుడు సినిమాలు హీరోలతో నడితే అప్పట్లో సినిమా ఇండస్ట్రీ మొత్తం సావిత్రి వల్లనే నడిచింది. ఆమె ఎంత గొప్ప వ్యక్తి అంటే ఆమె సినిమాలకు, ఆమె యాక్టింగ్ కోసం ప్రతి ఒక్కరు ఓన్లీ ఆమె కోసమే పోయేటోళ్ళట సినిమాలకు. అంత గొప్ప వ్యక్తి. ఆ మహానటి సినిమా చూసినాకనే అర్థమై ఉంటుంది అందరికి ఆమె బయోగ్రఫీ. అయితే ఈ కిరణ్ కుమార్ గారు సావిత్రి గారి ఇంట్లో ముందుగాల షాప్ పెట్టిండట. అది ఎట్లా పెట్టిండనంటే, సావిత్రి వాళ్ళ బిడ్డ కొడుకులట చిన్నప్పుడు ఆ ఇల్లును ఊల్పేసి కమర్షియల్ బిల్డింగ్ కట్టిరట. ఆ షాపుని కిరణ్ కుమార్ గారు రెంట్ తీసుకొని గోల్డ్ షాప్ పెట్టిండు. పెట్టిన తర్వాత ఆయనకి మస్తుగా కలిసి వచ్చిందట. ఎంతగానో అంటే కొన్ని కోట్లు సంపాదించిండట. ఇంకా ఆయన ఇప్పటికి కూడా నమ్ముతుండట, సావిత్రి గారి వల్లే నా షాప్ ఇంత ఎదిగింది, నేను ఎప్పటికీ మరవలేను, నా సక్సెస్ కి సావిత్రి గారే కారణం అని చెప్పిండు. ఇంకా ఇది ఇట్లుంటే మొన్న సావిత్రి గారి బిడ్డ విజయ చాముండేశ్వరి కూడా ఏమని చెప్పిందంటే, కిరణ్ కుమార్ గారికి మా అమ్మ అంటే ప్రాణం. ఎంతగా అంటే మేము ఇల్లు ఖాళీ చేసేటప్పుడు ఏదైనా తీసుకుపోరు కానీ మీ అమ్మ ఫోటో ఇక్కడనే ఉంచిపోరు అని చెప్పిండట. అడిగిందట, ఎందుకు మా అమ్మ ఫోటో ఇక్కడనే అంటే, నేను మీ అమ్మ వల్లనే సక్సెస్ అయినా, మీ అమ్మ ఫోటో ఇక్కడనే కావాలి, నాకు ఏదైనా తీసుకుపోరు ఇంట్లో, ఇది మాత్రం ఉంచుర్రి అని కూడా చెప్పిండట. ఇంక ఒక వాక్యం చెప్పిండు, నాకు అదే భలే అనిపించింది. నేను మీ ఆస్తి ఉన్నంత మాత్రాన ఈ ఆస్తి మీది కాకుండా పోదు అని చెప్పిండట. అది ఎంత మంచి వాక్యం కదా. ఆయన ఆస్తి అంతగానం కొన్నా గానీ అది ఇద్దరిది అన్నట్టు చెప్పిండట వాళ్ళకి, మీది మాది అని. ఇట్లా చాముండేశ్వరి కూడా చెప్పుకొచ్చింది. మా అమ్మకి కార్లు అంటే పిచ్చి, సేమ్ కిరణ్ కుమార్ కూడా అంతే పిచ్చి. మా అమ్మకి బంగారం అంటే ఇష్టం, సేమ్ కిరణ్ కుమార్ కూడా అంతే ఇష్టం. వీళ్ళిద్దరికి ఇట్లా దగ్గర పోలికలు ఉంటుండే, అట్లా నాకు భలే అనిపించేదని చాముండేశ్వరి కూడా చెప్పిందట. మేము ఇల్లుని అమ్ముదాం అనుకున్నప్పుడు కూడా ఈయనకి అమ్మినాం, ఎందుకంటే అమ్మ బాగా ఇష్టం కాబట్టి. నన్ను కూడా అక్క అని ఫుల్ ఆప్యాయత పిలుస్తాడు కిరణ్ కుమార్ గారు అని ఇంటర్వ్యూలో చెప్పిందిలా. ఇదంతా ఒకటైతే ఇది ఒక ఎత్తు. ఆయన ఏం చేసిండంటే, ఆ బిల్డింగ్ కి సావిత్రి గణేష్ అనే పేరుండే, కానీ ఆ పేరు ఎటువంటిది మార్చకుండా అట్లనే ఉంచిండట. ఫస్ట్ లలిత జ్యువెలర్స్ అని పెడదాం అనుకున్నట్టు గానీ ఇంకా సావిత్రి గారి పైన ఉన్న అభిమానంతో సావిత్రి గణేష్ అనే ఉంచిండట. ఇది ఉల్లయ్యలటి ముచ్చట. ఎట్లుంది బుజ్జి కథ? గమ్మతుంది. ఇంత మంచి వాళ్ళు కూడా ఉంటారని నాకు ఇప్పుడే ఎరికైంది. అభిమానం అంటే ఇదేనేమో కదా. ఇదే అభిమానం అంటే. ఇవాళ రేపు ఇంత మంచి అభిమానంతో ఉన్న వాళ్ళు పని లేదు. ఇంత మంచోడు అని ఇప్పుడు ఎరికైంది నాకు. మంచోళ్ళే ఉంటారు బుజ్జి, తెలుసుకోవాలి వాళ్ళ గురించి అంతే. ఆయన సావిత్రిది కొని సావిత్రి పేరు ఉంచిందంటే మామూలు వ్యక్తి కాదు, మంచి ఆయన పాపం. ఆవు బుజ్జి, మంచి చెడు అని పక్కకెడితే ఇప్పుడున్న సమాజంలో నిజంగానే మన పెద్దబాపు చిన్నబాపులు ఒక్కిళ్ళు కొనుక్కున్న ఇల్లు పేరు ఆనవాళ్ళు లేకుండా చేస్తారు. కానీ ఈయనే అంత అభిమానంతో అంత పెద్ద బిల్డింగ్ కట్టి కూడా ఆ పేరు అట్లనే ఉంచిండంటే నాకు మంచిగా అనిపించింది, అందుకే తీసుకొచ్చిన వాళ్ళ. మళ్ళొక్క మంచి ముచ్చడితో మేము గడకత్తా. గంట వరకు చూసుకుంటే ఉండరు మన వంశీ టీవీ ఛానల్. బాయ్.